వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బాలికల ప్రభుత్వ కళాశాలలో అసభ్యంగా ప్రవర్తించిన లైబ్రేరియన్ ను చితకబాది కళాశాల నుండి బాలికను తీసుకువెళ్లిన ఉదంతం కర్నూలు జిల్లా బనవాసి ఏపీఆర్జేసీ బాలికల కళాశాలలో చోటు చేసుకుంది. లైబ్రేరియన్ మతిలేడి ఇంటర్ చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో బాలిక కళాశాల ప్రిన్సిపల్ కు మహిళా అధ్యాపకులకు ఫిర్యాదు చేసింది. ప్రిన్సిపల్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. విద్యార్థి తల్లిదండ్రులు కళాశాలకు వచ్చి విషయం తెలుసుకున్నారు. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన లైబ్రేరియన్ కు దేహశుద్ధి చేశారు. ప్రిన్సిపల్ లైబ్రేరియన్ కు సపోర్ట్ చేస్తూ ఉండటంతో తల్లిదండ్రులు ఇక్కడ బాలికకు రక్షణ లేదని భావించి కళాశాల నుంచి ఇంటికి తీసుకుపోయారు. దివ్యేష్, నేను సెకండ్ ఎంఎస్సీ చదువుతున్నాను. ఇప్పుడు నేను మాట్లాడేది టోటల్ మా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సార్. సెకండ్ ఇయరే కాదు, ఇంక్లూడింగ్ ఫస్ట్ ఇయర్తో పడుతున్న కష్టాలు సార్. మాకు ఉండేది 5 మెంబర్స్ జెంట్ లెక్చర్స్ మా దగ్గర, ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్ 6 సార్. దాంతో మాకు ప్రాబ్లం ఉండేది ముగ్గురు దగ్గర నుంచి సార్. రమణ సార్, యుఎన్ఎస్ సార్, నెక్స్ట్ మదిలెట్ సార్ లైబ్రేరియన్ సార్. ఎట్లా పిలుస్తుంటే వే రా ఏంట్రా ఇట్లా సార్ మాట్లాడేది. ఏంటమ్మా మీరు ఇట్లా మాట్లాడతారు సార్. సార్కి లైబ్రరీ ఒకటే ఉందని వెళ్ళిన వాళ్ళతో మిస్బిహేవ్ చేశారు సార్. అలా జరిగిన ఒక అమ్మాయి నోరు తెరిచిన వల్ల ఈరోజు మా ప్రాబ్లమ్స్ మేము మీకు చెప్పుకోగలుగుతున్నాం సార్. ఆ అమ్మాయి సఫర్ అయి వెళ్ళిపోయింది సార్. సార్ చాలా ఇంకో అమ్మాయి సఫర్ చేసినాడు సార్. ఆ అమ్మాయి బైపీసీ నుంచి సంబంధించింది సార్. ఆ అమ్మాయి లోకో పీడీఎం లోకో సార్. పీడీఎం ఆ అమ్మాయిని బయట చెప్పొద్దని బెదిరించింది సార్. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు దాకా బయటకు రాలేదు సార్. పీడీఎంకి మా లెక్చరర్స్కి సంబంధాలు ఉన్నాయని సొసైటీ నుంచి టాక్ వచ్చింది సార్. మేము ఎగ్జామ్ కూడా రాసినాం సార్. మాకు తెలిసింది అంతే సార్. ఈవెన్ ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్ సార్తో లింక్ ఉందని మేము ఎగ్జామ్ రాసినాం సార్. నెక్స్ట్ రమణ సార్ టోటల్ డబుల్ డైలాగ్స్ సార్. నాకు గర్ల్స్ కాలేజ్లో పనిచేస్తుంది, నాకు క్రేజ్ ఉంది, ఎగిస్తంతా ఫ్లెక్సిబుల్గా ఉండండి, కలర్గా ఉండండి, చంపల్ వాయిస్ నాకు చెప్పడం ఇట్లాంటి వర్డ్స్ యూస్ చేస్తారు సార్. నెక్స్ట్ ఓవర్ టైమింగ్ మీటింగ్స్ సార్. 10:30 అట్లా 10:30 దాకా మీటింగ్స్ పెట్టిన రోజులు ఉన్నాయి సార్. మాకు 10:30 ఇక్కడ కూర్చొని పెట్టుకుని క్లాసులు చెప్తున్నారు సార్. నెక్స్ట్ అదే సార్, మాకు స్కూల్ టైమింగ్స్ 10 సార్. మా కాలేజ్ టైమింగ్ 10 అయితే 10:30 దాకా మీటింగ్స్ పెట్టుకున్నారు సార్. ఒక 15 మెంబర్స్ని స్టాఫ్ రూమ్లో జమ్మ కూర్చుకోండి సార్. నెక్స్ట్ యుఎన్ఎస్ సార్ మూడో కంటికి తెలియకుండా మిమ్మల్ని నేను ఫెయిల్ చేస్తా. నారాయణ స్వామి సార్ మాకు ఎకనామిక్స్ సబ్జెక్ట్కి వస్తారు సార్. మూడో కంటికి తెలియకుండా మిమ్మల్ని ఫెయిల్ చేస్తాను. మీ పేపర్స్ మీ ఎక్కడికి పోతే మీకంటే ముందు నాకు తెలుస్తాయి. మీకు తెలియకుండా మిమ్మల్ని ఫెయిల్ చేస్తాను. వీడియోస్ తీస్తా, ఫొటోస్ తీస్తా అని చెప్పి కొంతమంది తీసిన సంఘటనలు కూడా జరుగున్నాయి సార్. ఇలాగా బెదిరిస్తున్నారు సార్ మా జెంట్ లెక్చరర్స్. నెక్స్ట్ రమణ సార్ స్టే ఉన్నప్పుడు చెప్పలేదు సార్. ఆ రోజు మాకు మీరు ఉండాలి, మాకు డిన్నర్ బిల్ కొట్టేది 8కి అయితే 8:30 దాకా ఆ రోజు సీనియర్స్ని పెట్టి 8:30 తర్వాత మా డార్మెంటరీస్ లోపలికి వచ్చినాడు సార్. వచ్చిన సమయంలో మా జూనియర్ ఒక అమ్మాయి డ్రెస్ చేంజ్ చేస్తుంది సార్. ఇదైతే నిజం సార్. కానీ అంత లోపల అమ్మాయి పూర్తిగా డ్రెస్ అయితే వేసుకునేసింది సార్. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు సార్. ఒకవేళ మేము వేసుకుంటూ ఉంటే మాకు సార్ వస్తున్న ఎక్స్పెక్టేషన్స్ లేవు సార్. ఒకళ్ళు వేసుకుంటే ఏం జరగాలి సార్ మాకు. ఇదనే కాదు సార్, మా ప్రిన్సిపల్ మా లెక్చరర్స్ లేడీ లెక్చరర్స్ని చాలా ఘోరంగా తిడతారు సార్. ఈవెన్ ఒక వాళ్ళని లేడీస్ అని కూడా చూడరు సార్. చాలా మంది ఏడ్చిన సంఘటనలు ఉన్నాయి సార్. ఈవెన్ మా ఏటీపీ మేడంని చూసినాం పో అని కూడా చెప్తున్నారు సార్. ఈ మధ్య మేడం ఏడ్చింది సార్. కానీ మాకు ఏం జరిగినా మా పీడీ మేడం అసలు పట్టించుకోవచ్చు సార్ మమ్మల్ని. ఇలాంటి అడగదు సార్. అడిగినా కానీ మేడం సప్రెస్ చేస్తారు సార్ మమ్మల్ని. ఏం బయటికి రాకుండా కవర్ చేస్తారు సార్. మ్యాక్సిమం అడగదు, అడిగితే సప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు సార్. ఇలా మేము చాలా కష్టాలు పడుతున్నాం సార్. ఈ రోజు ఆ అమ్మాయికి జరిగింది, నెక్స్ట్ మాకు జరగకూడదనే ఈరోజు మేము ఇంతమంది బయటకు వచ్చాం సార్. నెక్స్ట్ మేము ఎక్కడికైనా పోతాం సార్. మా ఫ్రెండ్కి మేము హెల్ప్ చేస్తాం సార్. మీరన్నా మాకు కొద్దిగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సార్. నేను ఇప్పుడు దాకా చెప్పింది నా ఒక్కదాని అభిప్రాయం కాదు సార్. మొత్తం మా స్కూల్లో ఉండే ఉమెన్స్ అండ్ స్టూడెంట్స్ సార్. ప్రతి ఒక్క ఉమెన్ది అంటే గర్ల్స్ ప్రాబ్లమ్స్ సార్ ఇవి. మాకు ఇంకో భయం ఏంటంటే సైన్స్ గ్రూప్స్కి ప్రాక్టికల్స్లో మార్క్స్ తగ్గిస్తారు అనే భయం సార్. అది ఒక జెంట్ ద్వారా కావచ్చు, ప్రిన్సిపల్ సార్ చెప్పడం వల్ల మేడమ్సే చేయొచ్చు సార్. మేమైతే చెప్పలేము కదా సార్. ఇట్లా జరుగుతుంది సార్. కానీ ఒక రిక్వెస్ట్ సార్, దయచేసి గర్ల్స్ కాలేజెస్లో ఎటువంటి జెంట్స్ని పెట్టద్దు సార్. ఒకరు మంచి వాళ్ళు ఉండొచ్చు కానీ వాళ్ళలో ఆ బుద్ధి కలుగుతుంది సార్. ఇప్పుడు చేసిన ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు ఉన్నారు సార్. అమ్మ నన్ను వదిలేసి అమ్మ నన్ను అనుకొని కాలేజ్కి వచ్చాం సార్. మేము ఇక్కడే మాకు ఒక సేఫ్టీ లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్. మీరు యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ ఇలాంటివి ఏమీ జరగవు సార్. ప్లీజ్ సార్, ఇట్లాంటి జెంట్ లెక్చర్స్ అందరినీ తీసేసి మాకు మీరే రక్షణ కలిగించాలి సార్. నాతోటి మొత్తం చదివే విద్యార్థులు ప్రతి ఒక్క విద్యార్థినికి మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సార్. అమ్మాయి చెప్పేది కరెక్ట్ అని అందరూ సార్. ఇంకొకటి సార్, యాజ్ ఎ గవర్నమెంట్ కాలేజ్గా మాకు కాంట్రాక్ట్ లెక్చరర్స్ సార్ ఉండేది. పర్మనెంట్ లెక్చరర్స్ ఉండే సంఖ్య 4 సార్. 4 బాగా చెప్తారు సార్. కానీ ఎవరైతే జస్ట్ లెక్చరర్స్ కాంట్రాక్ట్ ఉన్నారో కొంతమంది సార్, అంత నేను చెప్పట్లేదు సార్. కొంతమందికి నాలెడ్జ్ లేదు సార్.
మాకు ఊరికే చెప్తున్నారు సార్, జస్ట్ క్వశ్చన్స్ ఇస్తున్నారు సార్, మేము క్వశ్చన్స్ నేర్చుకొని రాయాల్సి వస్తుంది సార్, బై హార్ట్ చేస్తున్నాం సార్. సార్ మెయిన్ సబ్జెక్ట్ కూడా చెప్తున్నాను సార్, ఎకనామిక్స్ మాకు సార్ కంటెంట్